హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజు. గత కొన్ని రోజుల నుంచి నేను సోషల్ మీడియాలో కొన్ని విషయాలు గమనిస్తున్నాను. మా కులగురువు అయిన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారని, 2025 సంవత్సరంలో కలియుగాంతం అవుతుందని, అలాగే కల్కి అవతారము వచ్చేసిందని, కల్కి అవతారము ఆల్రెడీ జన్మించారన్న విషయాలు కొన్ని తెలిసి తెలియక సోషల్ మీడియాలలో చూస్తున్నాను. ఈ విషయాల గురించి పూర్తిగా పరిజ్ఞానాన్ని ఈ వీడియోలో, అంటే ఈ రెండు విషయాల గురించి పూర్తి విషయాలను మా కులగురువు అయిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో తన జీవిత చరిత్రలో ఏ విధంగా చెప్పారు అంటే, మా కులగురువు అయిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు మళ్ళీ జన్మించినప్పుడు, కర్పూర వసంతరాయలుగా మళ్ళీ జన్మించినప్పుడు అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, కర్పూర వసంతరాయలుగా మా కులగురువు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు వచ్చినప్పుడు ఏ పరిస్థితులు ఉంటాయి, అప్పుడు ఎలాంటి పరిస్థితులు ప్రకృతిలో కనిపిస్తూ ఉంటాయి అనే విషయము ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే కలియుగాంతం ఎప్పుడు జరుగుతుంది, కలియుగము ఎప్పుడు జరుగుతుంది, ఆ కలియుగము జరిగే సమయంలో ఎలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి, అలాగే కలియుగాంత సమయంలో కల్కి అవతారంగా ఎప్పుడు వస్తారు, శ్రీ మహావిష్ణువు అవతారమైన 10వ అవతారము కల్కి అవతారము కలియుగాంత సమయంలో ఎప్పుడు జరుగుతుంది అనే విషయము వివరిస్తాను. అలాగే ఈ వీడియోలో ఇంకా మీరు కలియుగాంతము 2025 సంవత్సరము జరుగుతుంది అనే విషయము నేను ఒప్పుకోవడం లేదు. ఎందుకనంటే 2025 సంవత్సరము చాలా సోషల్ మీడియాలలో కలియుగాంతం జరుగుతుంది అని చాలా సోషల్ మీడియాల్లో చెప్తున్నారు. కానీ వాస్తవానికి అది కాదు. ఎందుకంటే కలియుగము ప్రారంభమై ప్రస్తుతము, అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు తన సామ్రాజ్యము ద్వారకలో సముద్రంలో మునిగిపోయిన సమయంలో, అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు తన అవతారాన్ని వదిలివేసి చనిపోయిన సమయంలో, అప్పుడు ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోయింది. ఆ రోజు కలియుగం ప్రారంభమైంది. అంటే ద్వాపర యుగము అంతమై శ్రీకృష్ణ పరమాత్ముడు చనిపోయిన రోజునే ద్వాపర యుగం అంతమైంది. శ్రీకృష్ణుని సామ్రాజ్యము, ద్వారక సామ్రాజ్యము సముద్ర గర్భంలో మునిగిపోయింది. అదే రోజు ఆకాశంలో సౌరమండలంలో 7 గ్రహాలు, సూర్యునితో పాటు 7 గ్రహాలు ఒకే సరళ రేఖ పైన వచ్చాయి. అదే రోజు కలియుగం ప్రారంభమైంది. అంటే 4 సంఘటనలు ఒకే సమయంలో జరిగాయి. 7 గ్రహాలు, సూర్యునితో పాటు 7 గ్రహాలు, సూర్యుడు 6 గ్రహాలు, మన సౌర కుటుంబంలో ఉన్న 6 గ్రహాలు, బుధుని దగ్గర నుంచి శని వరకు 6 గ్రహాలు, అలాగే సూర్యునితో పాటు 7 గ్రహాలు ఒకే సరళ రేఖ పైన వచ్చాయి. ఇదే గుర్తు కలియుగం ప్రారంభం అవడానికి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ 7 గ్రహాలు, సూర్యునితో పాటు 7 గ్రహాలు ఒకే సరళ రేఖ పైన రావడానికి మళ్ళీ 4,32,000 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే ఈ 4,32,000 సంవత్సరాల కాలాన్ని మన భారత ప్రాచీన మునులు, ఋషులు ఈ సమయాన్ని కలియుగానికి ఒక ప్రమాణంగా సూచించారు. అంటే ఈ 4,32,000 సంవత్సరాల కాలాన్ని కలియుగ ప్రమాణంగా చెప్పారు మన ప్రాచీన మహర్షులు, ఋషులు. ఈ కలియుగం అనేది మనకు ప్రారంభమై కేవలము ఇప్పటికీ 5,126 సంవత్సరాలు మాత్రమే జరిగింది. ఇప్పుడు జరుగుతున్న సంవత్సరము ఈ విశ్వవసు నామ సంవత్సరంతో 5,126 సంవత్సరాల కాలం మాత్రమే జరుగుతుంది. అంటే 4,32,000 సంవత్సరాల కాలంలో ఈ 5,126 సంవత్సరాల కాలము తీసివేస్తే మిగిలిన సమయం ఇంకా ఎంత ఉంటుంది? ఇంకా చాలా సమయం ఉంది. అంటే కలియుగము పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. అంటే ఈ 2025 సంవత్సరం అనేది కలియుగాంతం కాదు అన్న విషయము దీంట్లో రుజువు చేయడం జరిగింది. అలాగే ఇంకొక విషయం, మా కులగురువు అయిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కర్పూర వసంతరాయలుగా వస్తారు అన్న విషయము కాలజ్ఞానము జీవిత చరిత్రలో వివరించడం జరిగింది. అంటే వసంతరాయలు అంటే రాయల వంశానికి సంబంధించిన వంశంలో జన్మిస్తాడు. అంటే మనము కొన్ని సంవత్సరాల క్రితము శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి ఒక రాజవంశం గురించి విన్నాము. అంటే రాయల వంశము అంటే మనకు రాయలసీమ అనే పేరు
విజయనగర సామ్రాజ్యము రాజులు పరిపాలించారు కాబట్టి వారి వంశం పేరు మీదుగానే ఆ రాయలసీమ అనే పేరు ఏర్పడింది. అంటే రాయల వంశము శ్రీకృష్ణదేవరాయలు వంశానికి చెందినటువంటి వారి వంశంలోనే ఈ కర్పూర వసంతరాయలు అనే ఒక అవతారము అనేది వస్తుంది అనే విషయము మా కులగురువు అయిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పడం జరిగింది. ఈ లెక్క ప్రకారం చూసుకుంటే కర్పూర వసంతరాయలుగా అంటే మా కులగురువు అయిన శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన రాసిన జీవిత చరిత్రలో వివరించిన కర్పూర వసంతరాయలుగా వస్తానని చెప్పిన విషయము ఆల్రెడీ జన్మించడం జరిగింది. కర్పూర వసంతరాయలుగా అవతారం అనేది రావడం జరిగింది. అది నేను ఒప్పుకుంటాను. కానీ ఈ 2025 సంవత్సరము అనేది కలియుగాంతం కాదు. కలియుగాంతం అనేది ఈ సంవత్సరంలో జరుగుతుందన్న విషయము అది పూర్తిగా అబద్ధము అనే విషయము మీకు నిరూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే కలియుగాంత సమయంలో కలియుగము అంతమైనటువంటి సమయంలో అంటే 4,32,000 సంవత్సరాల కాలంలో చివరి దశలో అంటే కలియుగము పూర్తవుతున్న సమయము మళ్ళీ కొత్త యుగము కృతయుగం ప్రారంభమవుతున్నటువంటి సమయం ఈ రెండు యుగాల సంధి కాలంలో మా కులగురువు చెప్పిన విధంగా కల్కి అవతారము జరగబోతుంది. అప్పుడు కల్కి అవతారంగా శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా తను కల్కిగా వస్తానన్న విషయము చెప్పడం జరిగింది. అప్పుడు ఏ పరిస్థితులు ఉంటాయి అనే విషయం కూడా ఈ వీడియోలో మీకు చూపించదలుచుకుంటున్నాను. అలాగే ఈ 4 యుగాలు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము ఈ 4 యుగాలను కలిసి చతుర్యుగము అంటారు. మహాయుగం అని కూడా అంటారు. ఈ మహాయుగాన్ని మనకు ఏ విధంగా కలియుగము ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 4,32,000 సంవత్సరాలు. అలాగే మనకు ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు. అలాగే త్రేతాయుగము, అలాగే కృతయుగము ఈ 4 యుగాలకు మొత్తం సమయం కలిపి 43,20,000 సంవత్సరాల కాలం. ఈ 43,20,000 సంవత్సరాల కాలాన్ని ఒక మహాయుగము లేదా చతుర్యుగము అని అంటారు. ఈ 4 యుగాల కాలము పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకొక కృతయుగము, మళ్ళీ ఇంకొక కొత్త చతుర్యుగం అనే ప్రారంభమవుతుంది. ఈ కాలచక్రాన్ని మన ఋషులు, మునులు పూర్తిగా మళ్ళీ జరిగిన సమయం మళ్ళీ జరుగుతూ ఉంటుంది. అంటే కలియుగం తర్వాత మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ కాలచక్రాన్ని ఒక సర్కిల్ లాగా, ఒక చక్రం లాగా కాలచక్రాన్ని వివరించడం జరిగింది. అందుకే మన ప్రాచీన మహర్షులు, ఋషులు చెప్పినటువంటి ధర్మము మన సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మం అనేది ఈ విధంగానే ఉంటుంది. ఈ సనాతన ధర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పుడుగా సోషల్ మీడియాలలో చెప్తున్నటువంటి విషయాలు ఎవరు కూడా పూర్తిగా నమ్మకండి. మీకు పూర్తిగా తెలిస్తేనే ఆ విషయాలు తెలుసుకోండి. ఎందుకనంటే మా కులగురువు చెప్పిన విషయానికి ప్రతి ఒక్క దానికి ఆధారం ఉంది. ప్రతి ఒక్క దానికి నేను ఆధారం అనేది చూపిస్తూ ఉంటాను. అందులో మా కులగురువు చెప్పిన విషయము ప్రతి ఒక్కటి నిజము. ప్రతి ఒక్కటి జరుగుతుంది. దానికి పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలను మీకు ఎన్ని కావాలన్నా కొన్ని వేల కొద్ది ఆధారాలను నేను చూపించదలుచుకుంటున్నాను. అందుకే ఈ వీడియోలో మీకు నేను చెప్తున్న విషయం ఏంటంటే మా కులగురువు ఏ రోజు తప్పుగా చెప్పలేదు. మా కులగురువు ఒక మాట చెప్పాడు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, మళ్ళీ భవిష్యత్తులో కూడా జరగబోతున్నాయి. ఆయన ఏది తప్పుగా చెప్పలేదు. ప్రమాదాలు జరగబోతున్నాయి, జాగ్రత్తగా ఉండుండి అని హెచ్చరించాడు. మనకు జాగ్రత్తలు చెప్పాడు. అలాగే ఏ సమయంలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏ సంవత్సరము, ఏ తిథి, ఏ మాసము, ఏ నెల అనే విషయం కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. ఏ ప్రదేశంలో కూడా చెప్పడము జరుగుతుంది, ఏ ప్రదేశంలో కూడా జరుగుతుందన్న విషయం కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా అర్థం చేసుకుంటే మనకు ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. మా కులగురువు చెప్పినటువంటి దానికి అర్థము ఇదే. ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పాను, మీరు జాగ్రత్తగా ఉండుండి అని హెచ్చరించాడు. కానీ చాలా సోషల్ మీడియాలలో ఈ తప్పుడు ప్రచారం అనేది జరుగుతుంది. దయచేసి ఈ తప్పుడు ప్రచారాన్ని అర్థం చేసుకోవద్దు. ఎందుకనంటే మా కులగురువు చెప్పినటువంటి కాలజ్ఞానము, మా కులగురువు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసిన కాలజ్ఞానము జీవిత చరిత్రలో పూర్తిగా చదవండి, అర్థం చేసుకోండి. మీకు తెలియకపోతే మీ గురువులను కానీ లేదా పెద్దవాళ్ళను కానీ అడిగి తెలుసుకోండి. ఎందుకనంటే చాలా మంచి విషయాలు ఉన్నాయి. చాలా భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు, జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు కూడా చాలా ఉన్నాయి. దయచేసి మా కుల గురువు చెప్పిన విషయాలను తప్పుగా అర్థం చేసుకోండి. మంచిగా అర్థం చేసుకోండి, జాగ్రత్త పడండి. మా కుల గురువు
మంచి విషయాలు చెప్పాడు. ఆ మంచి విషయాలను అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాల నుంచి బయటకు రావడానికి ఏ విధంగా మీరు ప్రయత్నం చేయాలి? ప్రమాదాలను ఏ విధంగా ఎదుర్కోవాలి? ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీకృష్ణ పరమాత్ముడు కలియుగాంతం సమయము అనేది మనకు ఇప్పుడు జరగబోతుందని చాలా సోషల్ మీడియాలలో చెప్తున్నారు కదా! కానీ కలియుగాంతము ఇప్పుడు 2025 సంవత్సరంలో జరగడం లేదు. ఇంకా చాలా సమయం ఉంది. ఈ విషయానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీకృష్ణ పరమాత్ముడు తను చివరి దశలో అవతారం పూర్తి జరుగుతున్నటువంటి సమయంలో ఒక వేటగాడు వేసినటువంటి ఒక బాణానికి తన కాలుకు ఉన్న బొటన వేలుకు జరిగిన గాయానికి ఆ కారణం చేత తన ప్రాణాలు వదిలిపెట్టి ఈ ద్వాపర యుగము పూర్తయి కలియుగం ప్రారంభమవుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో సునామీ వస్తుంది. సునామీ వచ్చి ద్వాపర యుగము అంతమవుతుంది. అలాగే శ్రీకృష్ణుని సామ్రాజ్యము ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోతుంది అనేటువంటి ఆ విషయము పరమాత్మునికి తెలుసు. తెలుసు కాబట్టి తన సామ్రాజ్యంలో ఉన్న ద్వారక సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలనందరినీ మళ్ళీ తను తన సామ్రాజ్యము నుంచి మళ్ళీ మరొక ప్రదేశానికి మధురకు తీసుకొని వెళ్ళడం జరిగింది. జరిగిన తర్వాత తన ప్రాణాలు వదిలిన తర్వాత తను సముద్ర గర్భంలో మునిగిపోతుంది ద్వారక అని తన సామ్రాజ్య ప్రజలను కాపాడి ఆ విధంగా ద్వాపర యుగం అంతమై కలియుగం అనేది ప్రారంభమైంది. అదే సమయంలో అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు తన ప్రజలను కాపాడాడు సునామీ నుంచి. ద్వాపర యుగాంతం